రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటోంది. వీటికి తోడు కొన్ని చోట్ల పిడుగులు పడతాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న కరీంనగర్, మెదక్, జనగాం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటోంది. వీటికి తోడు కొన్ని చోట్ల పిడుగులు పడతాయని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న కరీంనగర్, మెదక్, జనగాం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ స్పందన. తెలంగాణకు మరొకసారి వాతావరణ శాఖ వర్షం అలర్ట్ చేసింది. 2 రోజుల పాటు, అంటే ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కూడా ఈ వర్షాలు కురుస్తాయని చెప్తుండగా, ప్రధానంగా ఇవాళ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ఆయా జిల్లాల్లో కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో ఉరుములు, మెరుపులతో పాటు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. వీటికి తోడు కొన్ని చోట్ల కూడా పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. గత 3 రోజుల వరకు కూడా 3 రోజుల క్రితం కురిసినటువంటి ఉరుములు, మెరుపుల వర్షంతో కూడా తెలంగాణ వ్యాప్తంగా 9 మంది కూడా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు కూడా పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి క్రమం ఉంది. అందుకనే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉంటే బెటర్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక నిన్న కరీంనగర్, మెదక్, జనగాం జిల్లాలో కూడా భారీగా వర్షం కురుస్తుంది. దీంతో ఆ జిల్లాలో భారీగా వర్షపాతం కూడా నమోదు అయింది. ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాలకు కూడా కుండపోత వర్షాలు ఇప్పటికే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జూన్ నెలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత జూలై చివరి వారం, ఆగస్టు, సెప్టెంబర్ లో కూడా భారీ వర్షాలు కురిశాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలు భారీ వరదలు, అటు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాయి. రాష్ట్రానికి మరొకసారి కూడా హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ నేటి నుంచి కూడా 4 రోజులు, అంటే ఇవాళ రేపు భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా మరొక 2 రోజులు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తా ఉంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్తా ఉంది. ఆయా జిల్లాలకు కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులలో మిగిలిన జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటుందంటుంది. ఇక హైదరాబాద్ కు సంబంధించి అనేక ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరం ఒక పావు గంట 20 నిమిషాలు వర్షం కురిస్తేనే అతలాకుతలం అవుతుంది. అలాంటిది హైదరాబాద్ కు కూడా భారీ వర్ష సూచన చేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ భారీ వర్షం కనుక కురిస్తే అక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిస్తే రోడ్లన్నీ కూడా ఉప్పొంగి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మొత్తానికి అక్కడ వాహన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ములుగు జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న ఖమ్మం, ములుగు జిల్లాల్లో భారీ వర్షం
కురిసింది. దీంతో ఆ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు కూడా జలమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక చెరువులు వాగులు ఇప్పటికే పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి ఆయా జిల్లాల్లో కనిపిస్తా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలంలో వాగు దాటుతున్న 2 మహిళా కూలీలు వరద ఉధృతికి కొట్టుకుపోయి మరణించారు. ఏలూరు జిల్లాకు చెందిన పచ్చిశాల వరలక్ష్మి, పాలడుగు చెన్నమ్మలుగా వీరిని గుర్తించారు. హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో రహదారులపై కూడా భారీ వరద నిలిచింది. వాహన రాకపోకలకు కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. ఇక ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టుల్లో కూడా నీరు వచ్చి చేరుతా ఉంది. నాగార్జున సాగర్, శ్రీశైలం, చూరాల ప్రాజెక్టుల గేట్లు ఇప్పటికే తెరిచి నీటిని కిందికి విడుదల చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 2,74,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 2,76,000 క్యూసెక్కుల నీరు కూడా వస్తుంది. దీంతో అక్కడ గేట్లు ఎత్తి విద్యుత్ ఉత్పత్తి కాలువల ద్వారా 2,82,000 క్యూసెక్కుల నీటిని కూడా కిందకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్. జూరాల ప్రాజెక్టుకు కూడా 1,57,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 1,63,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా స్టార్టింగ్ అంటే జూన్ లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే, వర్షాలు కురుస్తాయా కురవవా అన్న ఒక సందిగ్ధత ఏర్పడింది. జూన్ జూలైలో కూడా అదే పరిస్థితి ఉండే. అయితే ఆగస్టు 2వ వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అప్పటి నుంచి కూడా వారం గ్యాప్ ఇస్తూ కూడా ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ కూడా భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇప్పుడు వాతావరణ శాఖ ప్రకటించినటువంటి ఈ వర్ష సూచనతోటి కూడా ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా మంచి వర్షపాతం నమోదైంది. రైతులకు వ్యవసాయానికి కావాల్సినటువంటి వర్షం అంతా కూడా వచ్చింది. ఇప్పుడు కనుక అకాల వర్షాలు వస్తే అటు వరి పంటకు కానీ ఇతర పత్తి పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే వరి పంటలో ఎక్కువ రోజులు కనుక నీళ్లు నిలిస్తే ఆ పంట ఎదగదు, పొట్ట దశకు వచ్చే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఒకవేళ నీళ్లు కనుక ఎక్కువసేపు పంట పొలాల్లో ఉంటే ఆ పంట కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక పత్తి పంటను చూసుకుంటే రోజుల తరబడి ఆ వర్షాలు కనుక కురిస్తే పత్తి ఇప్పటికే పూత దశకు వచ్చింది. భారీ వర్షాలు వచ్చి ముసురు లాంటి వాతావరణం ఉంటే మాత్రం పత్తి పూత కూడా నెలరాలిపోయే అవకాశం ఉంది. అందుకనే భారీ వర్షాలతోటి ఇప్పుడు కురిసే వర్షాలు కనుక అలా కురిస్తే మాత్రం రైతులకు నష్టం చేసే వర్షాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా యాకేష్, ఇప్పుడు తెలంగాణలో వచ్చే 2 రోజుల పాటు వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతుంది? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా ఎంత కాలం కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. నిన్న మొన్న కూడా కొంత పొడి వాతావరణం తెలంగాణలో కనిపించింది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు జిల్లాల్లో కూడా వర్షం కురిసింది. ఇవాళ కూడా భారీ వర్షం ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం వాతావరణం చల్లగైపోయి ఈదురుగాలులు కూడా కొన్ని జిల్లాల్లో వీస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నటువంటి క్రమంలో ఆ గాలులతో పాటు కూడా వర్షం వస్తుంది. ఇంకొక 2 రోజుల పాటు కూడా చల్లటి వాతావరణం ఉండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉంది. ప్రధానంగా పలు జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులు కురిసే అవకాశం ఉంది. దీంతో ఇప్పటికే ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 9 మంది మరణించిన ఘటన చోటు చేసుకుంది. మరొకసారి కనుక ఉరుములు మెరుపులు కనుక పడితే మాత్రం మరి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లేవారే ఈ పిడుగుల బారిన పడి చనిపోతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి కనుక వ్యవసాయ పనుల్లో ఉన్నవారు ఆ సమయంలో ఆ చుట్టుపక్కల చెట్ల కిందకో లేకుంటే రోడ్ల మీదనో ఉండకూడదు. ఏదైనా షెల్టర్ చూసుకొని ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాలి తప్ప చెట్ల కింద ప్రధానంగా ఉండొద్దు. ఆ పిడుగులు పడే అవకాశం ఉంది కనుక ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. మరొక 2 రోజుల పాటు ఇవాళ రేపు భారీ వర్షాలు ఉంటే మరొక 2 రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో వర్షాలు అంటే మొత్తానికి 4 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.